జోసుల కృష్ణబాబు గారు విశ్రాంత తెలుగు లీడర్, కాకినాడ పెద్దాపురం సాహితీ స్రవంతి తరఫున సభకు వారు అక్కడి నుంచి వచ్చారు. బాబా గారిని సాధనతో సత్కరిస్తారు. ఒకే వ్యక్తి అధ్యాపకుడు నమస్సభాయే సభాపతి యజ్ఞం. ఒకే వ్యక్తి అధ్యాపకుడు, కవి, విమర్శకుడు, సమీక్షకుడు, మంచి వక్త కావడం చాలా అరుదైన అంశం. అలాంటి అరుదైన వ్యక్తులు ఇక్కడ ఒక ముగ్గురు నలుగురు నాకు కనిపించారు. అందులో బాబా గారు కూడా ఒకరు. కాకినాడ సాహితీ స్రవంతికి అనే ఒక సాహిత్య సంస్థని అద్దెపల్లి వారు ప్రారంభించారు. అది వారు మరి నిష్క్రమించాక కూడా దాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఆ సందర్భంగా ప్రతి నెల కూడా జరిగే సాహిత్య సభకి వీరు వస్తూ ఉంటారు. విశేషం ఏంటంటే వీరు అక్కడ వక్తగా పాల్గొన్నది చాలా తక్కువ, మరి శ్రోతగా చాలా ఎక్కువగా పాల్గొన్నారు. ఇప్పుడు ఎందుకంటే శ్రోతలుగా వెళ్ళడానికి ఇష్టపడినటువంటి ఈ రోజుల్లో ఒక మంచి శ్రోత అక్కడ సాహితీ స్రవంతికి లభించడం మరి మా దృష్టం. వారిని మరిన్ని గ్రంథాలు వారి లేఖనం నుండి రావాలని సాహితీ స్రవంతి తరపున నేను వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మిగతా సభలో ఉన్నటువంటి వారిని కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఇప్పుడు అతిథులకి బాబా గారు చిరు సత్కారం చేస్తున్నారు. ఎందుకు అయ్యింది? అట్లా పడకలు లేకుండా అట్లా మంచిగా నడుస్తున్నారు. సుఖామై కర్తవ్య ఎందుకు కార్యక్రమం మీకు కవి, అనువాదకుడు బాబా స్పందన చెప్తారు.